ఓం సాయిరామ్. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహాన్ని నేడు దర్శించుకుందరు రండి. మన మచిలీపట్నంలో జిల్లా కోర్ట్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని 1998లో నిర్మించారు. 54 అడుగుల ఎత్తుతో 36 అడుగుల వెడల్పుతో దర్శనమిచ్చే సాయిబాబా విగ్రహం ఇదే మొట్టమొదటిది. ఈ ఆలయాన్ని శ్రీ లక్ష్మీపురం విఠలరావు గారు నిర్మించారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి 200 మీటర్ల దూరం మాత్రమే. లోపలికి వెళ్ళిన వెంటనే నందదీపం మనందరికీ దర్శనమిస్తుంది. వీడియో చివరి వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉదయం 5:30 నుంచి ఆలయం తెరుస్తారు. 4 హారతులు, అభిషేకాలు, సాయిబాబా సచ్చరిత్ర పారాయణలు రోజు జరుగుతాయి. ప్రతి గురువారం 1500 మంది సాయిబాబా భక్తులకు భోజనాలతో పాటు సాయిబాబాకి విశిష్ట పూజలు, పల్లకీ సేవలు కూడా జరుగుతాయి. గౌతమ బుద్ధునితో మొదలుకుని సత్య సాయిబాబా విగ్రహం వరకు 16 మంది సద్గురువుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఎంతో రమణీయంగా, ఎంతో విశాలంగా, ఎంతో అద్భుతంగా సాయిబాబా నిర్మాణం ఉంటుంది. మూలమూర్తి దగ్గర దర్శనమిచ్చే ఈ బాబా విగ్రహం అయితే నిజంగా ఆయనే వచ్చి మన కళ్ళ ముందు కూర్చున్నారా అన్నంత రమణీయంగా ఉంటుంది. మనం డైరెక్ట్ గా చూసినప్పుడు బాబా మనల్నే చూస్తున్నారు, మనల్నే దీవిస్తున్నారు, మన కోసమే ఉన్నారు అన్నంత చక్కటి ఒక ఫీలింగ్ ని కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ విగ్రహాన్ని చూడ్డానికైనా ఖచ్చితంగా సాయిబాబా ఆలయాన్ని దర్శించాలి. కాలి వేలి గోటితో సహా ఎంతో డీటెయిల్డ్గా ఉంటుంది. ఈ బాబాని చూస్తే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆలయం పొద్దున్నే 5 నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 9:30 వరకు ఉంటుంది. రోజులో మొత్తం 4 హారతులు ఇస్తారు. గురువారం విశిష్టంగా సాయి భజన, పల్లకీ సేవ రాత్రి 8:30కి జరుగుద్ది. ఇక్కడ షిరిడి నుంచి ప్రత్యక్ష ప్రసారం కూడా ఎల్లప్పుడూ నడుస్తూ ఉంటుంది. సాయి చరిత్ర పైన గోడల మీద బొమ్మల రూపంలో ఎంతో చక్కగా దర్శనమిస్తుంది. సాయిబాబా వారు చక్కగా ఊయల మీద శ్రేద తీరుతున్నట్టు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ సాయిబాబా వారు ఎంతో మహిమ కలవారు. నేను మొక్కుకున్న మొక్కు తీరిందని చెల్లించుకోవడానికి బూందీ చేసుకుని వచ్చాము. మీ అందరికీ కూడా సాయిబాబా దర్శన భాగ్యం కల్పించాలని ఈ వీడియో చేస్తున్నాను. అది అరుదుగా నించుని దర్శనమిచ్చే సాయిబాబా విగ్రహం మనకిక్కడ కనిపిస్తుంది. 7.2 అడుగుల ఎత్తుతో మార్బుల్తో తయారు చేయబడింది. సాయిబాబా వారు నించుని మన ముందే మనల్ని దీవిస్తున్నట్టు అభయహస్త రూపంలో దర్శనమిస్తారు. ఇంతకు ముందు సాయిబాబాకి కట్టిన వస్త్రాలను రీసేల్ కూడా చేసేవాళ్ళు. ఆలయం పొద్దున్నే 5 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. గురువారం విశిష్ట పూజలు, పల్లకీ సేవలు, భోజనాలు కూడా ఉంటాయి. 1500 మంది భక్తులకు భోజన సదుపాయం ఏర్పాటు చేస్తారు. ఆలయంలో కూర్చుని సాయి చాలీసా చదువుతూ గోడలపై చిత్రించిన బొమ్మల్ని చూస్తుండే సాయిబాబా చరిత్ర మన కళ్ళ ముందే కదులుతున్నట్టు కనిపిస్తుంది. సమాధిలో ఉన్న సాయిబాబా విగ్రహం కూడా దర్శనమిస్తుంది మనకి ఈ ఆలయంలో. అలాగే సాయి ఫ్యామిలీ అని ఒక కమ్యూనిటీ గ్రూప్ కూడా ఉంటుంది. మీరెవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. సాయిబాబా ఆలయంలో ప్రతిరోజు ఆయన ఫోటోలు, వీడియోలు, హారతులు అన్నీ మనకి గ్రూప్లో షేర్ చేస్తుంటారు. లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్టిక్, మచిలీపట్నం, శ్రీ జిల్లా కోట్ సాయిబాబా టెంపుల్. మీ అందరికీ కూడా బాబా దర్శనం కలగాలని కోరుకుంటూ ఓం సాయిరామ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.